ఏమైంది మీ కళ్ళకి? అది కళ్ళు యాక్సిడెంట్ అయ్యి పోయాయి. మీ కళ్ళు యాక్సిడెంట్ లో పోయినట్టు లేదే, ఏదో జరిగింది. ఆ విషయం నాకు చెప్పండి రా. అన్న, ఆ రోజు రాత్రి నేను నా ఫ్రెండ్స్ టింకు, పప్పు, చోటు కలిసి కారు తీసుకుని అందరం బయటికి వెళ్తున్నాం అన్నా. ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో నేను చూసుకుంటాను. ముందు మీరు ఒక పని చేయండి, హాస్పిటల్కి వెళ్ళి ముందు మీ కళ్ళు చెకప్ చేయించుకోండి. అన్న, మాకు మళ్ళీ కళ్ళు వస్తాయా అన్న? రేయ్, నువ్వు నా తమ్ముడివిరా, నీకు మళ్ళీ కళ్ళు వచ్చేలా చేస్తాను. హే రామ్, లారా. చెప్పండి సార్. నువ్వు వెళ్ళి రావు గారి బండి సంగతి చూడు. అలాగే సార్, చూస్తాను. హాయ్ దాత్రి. హాయ్. నువ్వు వస్తావని నాకు తెలుసు, అందుకే వన్స్ హార్టీ వెల్కమ్. నా మాట విని గౌరవించి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. అదంతా ఏం లేదు అభి. ఆయా చాలా థ్యాంక్స్ అభి. నా జాబ్ పోయింది, ఎండీతో పెద్ద యుద్ధమే చేయాలనుకున్నాను, కానీ చాలా థ్యాంక్స్. వన్స్ హార్టీ వెల్కమ్. 1 minute. ఎండి సార్, దాత్రి వచ్చింది. ఓకే సార్. ఎండిని కలు. ఓకే. ఇదిగో నీ రీజాయినింగ్ లెటర్. థ్యాంక్స్ అభి. పద. సార్, మే ఐ కమ్ ఇన్? కమిన్. హో దాత్రే, ఏమైపోయావు ఇన్నాళ్ళు? సార్, అది నీ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఎలా ఉన్నావు? ఐఎమ్ ఫైన్ సార్. నీలాంటి వర్క్మేట్ పర్సన్ లేకపోయేసరికి ఏదో ఇబ్బందిగా ఉంది. సరే, ఈ డేటా కరెక్షన్ చెయ్యి. వెళ్ళు. ఓకే సార్. ఆగు. ఈ మధ్య పర్లేదు, చాలా బాగా, అంటే అదే అందంగా ఉన్నావు. థ్యాంక్ యూ సార్. ఈ ముసలోడికి ఇది అవసరమా? అందం అంట అందం, సూటిగా చూస్తేనే గుండెపోటు వచ్చి చచ్చేలా ఉన్నాడు. ఏమైంది? ఎండి ఏమైనా అన్నాడా? ఛీ, నోర్మై. ఎలాగైనా దాత్రితో మాట్లాడాలి. ఎలా? దాత్రి, ఈ సాయంత్రం నీకు చిన్న కాఫీ ట్రీట్ ఇద్దాం అనుకుంటున్నాను. మేడం, కాఫీ? ఇప్పుడు కాదు, సాయంత్రం స్నాక్స్ కూడా. స్నాక్స్ కూడా ఉన్నాయి సార్. నువ్వు వెళ్ళరా బాబు. ఓకే ఓకే ఓకే. పనికి దాత్రి, వెళ్దామా? హై, థ్యాంక్స్ దాత్రి. డైలీ ఇది యాంగోర్ పెగ్గులాగుంది మామా. రే మామా, అవిగాడు తన గర్ల్ ఫ్రెండ్ తీసుకొస్తున్నా మనకి పరిచయం చేస్తానన్నాడు. ఏంటి, గర్ల్ ఫ్రెండా? అవునరా. అభిగాడికి ఈరోజు దుప్పట పరచాల్సిందే మామా. ముందు అభిగాన్ని రానివ్వరా, వాడి గర్ల్ ఫ్రెండ్ని చూసి అప్పుడు ఏ దుప్పటి పరచాలో డిసైడ్ చేద్దాం. ఈడేంటి ఇప్పుడు ఫోన్ చేశాడు? హలో సార్, వస్తున్నా. రై, అభిగాడు వస్తే నైట్ పార్టీలో కలుస్తానని చెప్పండి. బాయ్ రా. కరెక్ట్ టైంకి వెళ్ళిపోయాడు రా. వీడేంట్రా ఇంకా రాలేదు? హాయ్ రా. హాయ్. హాయ్ రా. రా దాత్రి, కూర్చో.
వీడి ముఖానికి ఇంత అందమైన అమ్మాయి అవసరమా? రాత్రి వీడు రఫీక్, హాయ్. హాయ్. వీడు అశ్వత్ అకౌంటెంట్, వీడు జాన్. హలో. మెక్డానల్డ్స్లో డబ్బు రిచ్నెస్ మాత్రమే ఉంటాయి, కానీ ఇరానీ ఛాయ్లో ప్రేమ స్నేహం ఉంటుంది. కానీ మాస్, అందుకే మా ఫ్రెండ్స్ అడ్డ ఇరానీ కెఫే. వీడు త్రివిక్రమ్ డైలాగులు బాగా పట్టేస్తున్నాడు. అసలు రామ్ ఎక్కడ్రా? అసలు వాడికే పరిచయం చేద్దాం అనుకున్నా. అంటే మేమెవరనరా? అయ్యో అలా ఏం కాదండి. రామ్ మా క్లోజ్ ఫ్రెండ్. మేము ఏం చేసినా వాడితో షేర్ చేసుకుంటాం. వాడికి అర్జెంట్గా ఫోన్ ఇస్తే ఇప్పుడే వెళ్ళాడు. అతనేం చేస్తుంటాడు? వాడు ఉంటే బాగుండేది. వాడు కార్ మెకానిక్, మంచి ఎక్స్పర్ట్ బాగా. కార్ రిపేర్లు. సారీ, ఇంటి నుండి కాల్. ఇప్పటికే బాగా లేట్ అయింది. మళ్ళీ కలుద్దాం. ఓకే, సీ యూ దెన్. బాయ్ బాయ్ అభి. రే మామా, రాత్రి ఎలా ఉందిరా? ఒరే టవరు, ఎండ కాస్తుందని టోపీ పెట్టుకొని తిరుగుతాం కానీ బంగారు కిరీటం పెట్టుకొని తిరుగుతా ఉంటారా? నీ పని అలా ఉందిరా. అదేంటి మామా అలా అనేసావు? లాభం లేదురా. వీడికి దుప్పట కాదు, రెడ్ కార్పెట్ పరచాల్సిందే. తప్పదు మామ, మిగతావన్నీ రాత్రికి రామ్ గారి ఇంటి పైన మాట్లాడుకుందాం. ఏమా అంత ఓకేనా? డ్యూటీ ఎలా ఉంది? ఏమన్నా మారిందా? సేమ్ టు సేమేనా? ఏం మారలేదు నాన్న. సిక్ లీవ్ అని పెట్టాను. అమ్మా కాఫీ. ఇదిగో రెడీ. థ్యాంక్ యూ. నువ్వు ఇలాగే సంతోషంగా ఉండవే, మాకు ధైర్యంగా ఉంటుంది. ఎలా ఉంది నీ ఆఫీస్? 3 చూపులు, 6 టై సర్దుకోడాలు, ఒక బుకే. నా కూతురు దేవతే. అరే ఆన్ని చూడండి రా. అరే అదేమన్నా గుళ్ళో తీర్థం అనుకుంటున్నావురా? అలా పూజ చేస్తున్నావు? మా నాన్న పూజ చేయండి, ఏ పని చేయొద్దు అన్నారా. ఇక్కడ చేస్తే చేసావు గాని రేపు పెళ్ళయ్యాక ఆపండ్రా మీ ఏదో ఏ సర్టిఫికేట్ డైలాగులు. రే రామ్, నా గర్ల్ ఫ్రెండ్ పరిచయం చేద్దాం అనుకుంటే ఎక్కడికి వెళ్ళిపోయావురా? వద్దామని అనుకున్నాను రా. సడన్ గా ఓనర్ కాల్ చేసి కార్ డెలివరీ ఇమ్మన్నాడు. రే మామా, మందు ముందుంది కదా అని తాగే కదా. ఆ తాగడం ఆపి వాడికి నా లవర్ గురించి చెప్పండి రా. నీ లవర్కే మావా, ఒక్క మాటలో చెప్పాలంటే చనా బెదర్లో చిలుకు చీర కట్టిన సిల్క్ సింతాలాగా ఉంటదిరా. నేను చెప్పమన్నది నా లవర్ గురించి, నీ చింగిడి గురించి కాదు. అరే ఆడి చెప్పింది కూడా నీ లవర్ గురించి. అబ్బబ్బా ఏమి లేదు మామ, ఇంత అందమైన అమ్మాయి. అమ్మాయిని పడగొట్టడం అనేది ఒక ఆటరా, మీకు తెలుసా? యా, నీకు తెలీదా? తెలియకే కదా మావా ఇంత ఖర్చు పెట్టి ఇలా మీకు పార్టీ ఇస్తున్నాను. ఇంతకీ ఎలా కనిపెట్టావు మావా? అది కూడా ఒక ఆర్టేరా.